హలో ఫ్రెండ్స్, నేను మెజాడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నాగ్ సార్ని పిచ్చగా వాయించేశాడు గౌతమ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. నాగ్ సార్కు ఖాళీగా అసలు నశలానికి ఎక్కినట్టుంది. అద్భుతంగా ఉంది వచ్చిన ప్రోమో ఎపిసోడ్. కెవ్వు కేక. ఎందుకు అంటే ఇద్దరు మగాల గొడవ అని చెప్పారు కదా, అవినాష్ లేచి చెప్పారు వాళ్ళ గురించి. ఇక పృథ్వీ హెయిర్ తీసి చెస్ట్ మీద వేయడం, అరే ఒరే అనుకుంటూ ముందుకు రావడం ఫస్ట్ ఆ పృథ్వీ చేసిన మిస్టేక్ అని చెప్పేసి అవినాష్ చాలా క్లియర్గా చెప్పాడు. మరి దాంట్లో నాగ్ సార్ ఒక్కొక్కరుగా క్లాస్ బీకుతుంటే వైల్డ్ కార్డ్స్ని ఎలిమినేట్ చేయాలనుకోవడం తప్పు అని చెప్తే, అంటే అది గేమ్ కదా, తప్పు అని ఎలా ఇది అంటావు, అది గేమ్ కదా అంటే అది నా దృష్టిలో తప్పేశారని చాలా క్లియర్గా చెప్పాడు గౌతమ్. మీకు తప్పు కాకపోవచ్చు, పృథ్వీకి తప్పు కావచ్చు, నా దృష్టిలో తప్పే. అక్కడ నాగసారకు గాలింది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూపిజం కాదా అంటే, సార్ ఎప్పుడో ఒకసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా లేకపోతే ఎప్పుడూ సపోర్ట్ చేయడం గ్రూపిజమా అనేసి ఇట్లా బాణం తీసి పొడిచినట్టు అడిగాడు. అసలు ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ బై గౌతమ్ కృష్ణ. నేను ఎవరికి పిఆర్ని కాదు, సపోర్ట్ని కాదు, మాత్రం ప్రోమో మాత్రం అదిలిపోయింది. ఈ డైలాగుల వల్ల నాగు సార్కు నశాలానికి ఎక్కిపోయి డోంట్ టాక్, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడదు, నేను మీ హౌస్ మేట్ని కాదు, నేను యాంకర్నరా బాబు అని చెప్పుకోవాల్సి వచ్చింది. సో నాగార్జున సార్ ఫైర్ని నాగార్జున సార్ తీసుకోకుండా హౌస్ మేట్స్, ఇక చివరికి హౌస్ మేట్స్ నాగ్ సార్ ఫైర్ని బయటకు తీయాల్సి వచ్చింది. నాకైతే ప్రోమో పిచ్చగా నచ్చింది. నేనైతే ఇందులో గౌతమే కరెక్ట్ అనుకుంటున్నా, అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.